తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల చేసింది. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం ఇవ్వనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములు రైతు భరోసా నుంచి తొలగించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రకటించింది ప్రభుత్వం. ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 రైతు భరోసా అందించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల చేసింది. భూభారతిలో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం ఇవ్వనుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములు రైతు భరోసా నుంచి తొలగించారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు కూడా రైతు భరోసాకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఫిర్యాదుల పరిష్కార బాధ్యత కలెక్టర్లకు అప్పగించింది. ఈ నెల 26 నుంచి ఎకరాకు 12,000 రైతు భరోసా అందించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సుధీర్, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలు విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేసింది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న రైతు భరోసాకు సంబంధించి ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా జనవరి 26 నుంచి విడుదల చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి అర్హులు ఎవరు అనే విషయానికి సంబంధించి ఒక క్లారిటీ రాకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన మార్గదర్శకాలను ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం చెప్పిన అంశాల ప్రకారం చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సహాయాన్ని సంవత్సరానికి 12,000 రూపాయలకు పెంచబడుతుంది. అంటే గతంలో రైతు బంధు కింద ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చేది. ఆ రకంగా చూసుకుంటే సంవత్సరానికి 10,000 రూపాయలు అవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రైతు భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అయితే ఇందుకు సంబంధించి ధరణి పోర్టల్, గతంలో ఉన్న ధరణి పోర్టల్ ఇప్పుడు భూభారతి పోర్టల్ గా దాన్ని మార్చడం జరిగింది. భూభారతి పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే, అంటే ఎవరైతే సాగు చేస్తారో సాగుకు సంబంధించి సాగు యోగ్యమైన భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అందుకు సంబంధించి భూమి విస్తీర్ణం ఆధారంగా పట్టాదారులకు రైతు భరోసా సహాయం అందించాలని చెప్పేసి నిర్ణయించారు. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతు భరోసా నుంచి తొలగించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటుగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో, అంటే అటవీ ప్రాంతంలో ఉండే వారికి కూడా ప్రభుత్వం హక్కులు కల్పించింది, భూములకు హక్కులు కల్పించింది. కాబట్టి వారికి కూడా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పింది. వీటితో పాటుగా ఎవరికి చేతికి డబ్బులు అందించకుండా నేరుగా బ్యాంకు ద్వారానే ఈ నగదు చెల్లిస్తాం, పూర్తిగా బ్యాంక్ లోనే జమ అవుతుంది. ఈ 12,000 రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ లోనే రైతు భరోసా ఖాతాదారులకు సంబంధించి వారి సహాయం మొత్తం కూడా ప్రభుత్వం నేరుగా బ్యాంకులకే చెల్లిస్తుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇవే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఈ రైతు భరోసా కావచ్చు, ప్రస్తుతం ఉన్న భూభారతి పోర్టల్, ఈ రెండు పోర్టల్ని కూడా నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NIT పూర్తి బాధ్యత చూస్తుంది. ఐటీకి సంబంధించి పూర్తిగా దీనికి భాగస్వామిగా ఉంటుందని చెప్పేసి కూడా స్పష్టం చేస్తుంది. దాదాపుగా రాష్ట్రంలో 80 లక్షల మంది అర్హులు ఉన్నట్టుగా కూడా గతంలో తేల్చింది. ఇప్పుడు అందులో కొంతమంది తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సాగు యోగ్యమైన భూములు మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎంతవరకు సాగు యోగ్యమైన భూములు ఉన్నాయనే విషయానికి సంబంధించి డిజిటల్ సర్వే చేయాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో సర్వే చేయడంతో పాటుగా డిజిటల్ సర్వే కూడా శాటిలైట్ మ్యాప్ ద్వారా డిజిటల్ సర్వే కూడా చేయాలని చెప్పేసి ఇప్పటికే మండల వ్యవసాయ అధికారులను MROలను కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి మరికొద్ది రోజుల్లో ఇందుకు సంబంధించిన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ధరణి పోర్టల్లో వివరాలు అందుబాటులో ఉన్నాయో వారికి మాత్రం వేస్తారు. ఆ తర్వాత ఏదైనా సమస్యలు ఉంటే వాటిని నేరుగా డిజిటల్ సర్వే అదేవిధంగా క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాతనే రైతు భరోసా చెల్లిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అందుకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల స్పష్టం చేశారు. కాబట్టి జనవరి 26 నుంచి కూడా రైతు భరోసా పథకం క్షేత్రస్థాయిలో అమలవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. 2024 సంబంధించిన పెట్టుబడి సాయం అందిస్తారా లేకపోతే కేవలం 2025 నుంచే సహాయం అందిస్తారా అనేది కూడా కొంత స్పష్టత రావాల్సింది. ఎందుకంటే 2024, 2023 డిసెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి అప్పటి నుంచి చెల్లిస్తారా లేకపోతే ఇప్పుడు ఫ్రెష్ గా చెల్లిస్తారా అనేది కూడా కొంత సందిగ్ధంగా ఉన్నది.